హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియో ఏ టాపిక్ గురించి అంటే బీఎస్సీ అగ్రికల్చర్ గురించి అనమాట. ఇన్ డీటెయిల్డ్గా ఓవరాల్గా బీఎస్సీలో అసలు ఎలిజిబిలిటీ ఏంటి, ఇందులో ఫార్మర్స్ కోటా, నాన్ ఫార్మర్స్ కోటా ఏంటి, గవర్నమెంట్ కాల్స్ ఏంటి, ప్రైవేట్ కాల్స్ ఏంటి, లాస్ట్ బెస్ట్ మీద కట్ ఆఫ్స్ ఏంటి, అసలు ఇందులో ఫ్యూచర్ స్కోప్ ఏంటి, మెయిన్ మనం ఒక కాలేజ్గా అగ్రికల్చర్ కాలేజ్కి వెళ్ళాలంటే లేదా కాలేజ్ చూస్ చేసుకోవాలంటే మెయిన్ మనం చూడాల్సిన ఏంటి, ఆ పాయింట్స్ ఏంటి, ఇవి ఇన్ డీటెయిల్డ్గా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. సో వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి, సో దట్ మీకు పిక్చర్ క్లారిటీ అయితే వస్తుంది. అండ్ దీంట్లో ఇంకా టైప్స్ ఉంటాయి, హార్టికల్చర్, సెరికల్చర్ అని, బీటెక్ ఇన్ అగ్రికల్చర్, ఎంపీసీ వాళ్ళకి, సో సంథింగ్ ఇలా ఉన్నాయి. వీటిని సపరేట్గా ఒక వీడియోలో ఇవి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీని యొక్క ప్లేలిస్ట్ కూడా స్టార్ట్ చేస్తాము. సో ఇవాళ మన వీడియో అయితే మాత్రం బీఎస్సీ అగ్రికల్చర్ హార్న్స్ గురించి, మిగతావి కూడా నెక్స్ట్ వీడియోస్ నేను క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చూస్తున్నది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. సో ఇక్కడ మేము వ్యూస్ వస్తున్నాయి, వాచ్ అవుట్ టైం మొత్తం వస్తుంది, సబ్స్క్రైబర్స్ మాత్రం రావట్లేదు అనమాట. సో చూడండి, ఎందుకనంటే మేము ఎంతో హార్డ్ వర్క్ చేసి ఒక ప్లేలిస్ట్ వైజ్గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అంటే మీకు కౌన్సిలింగ్ అయ్యేలోగా మీకు ఇన్ డీటెయిల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసము మేము స్టార్ట్ చేసుకుంటే 2 వీక్స్ అవుతుంది. 95 వీడియోస్ ఆల్మోస్ట్ పెట్టేసాము. సో మీరు ఒకసారి చెక్ చేయొచ్చు, ఏ రేంజ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటే 95 వీడియోస్ పెట్టగలము. సో ఇక్కడ చూడండి, ఎంసెట్ కోర్సెస్ కానీ, ఆయుష్ కట్ ఆఫ్ వైస్ మార్క్స్ కానీ, ఆంధ్ర కట్ ఆఫ్ మార్క్స్ కానీ, బీడీఎస్వి తెలంగాణ అండ్ ఆంధ్ర ఎంబీబీఎస్ కట్ ఆఫ్ మార్క్స్, కోర్సెస్ అదర్ దెన్ నీట్ అండ్ ఎంసెట్ లేకుండా ఇంకేం ఫ్యూచర్ ఉంటాయి కోర్సెస్లో. సో ఇలా ఇన్ డీటెయిల్గా అన్ని సీట్ మ్యాట్రిక్స్, ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్ ఇన్ డీటెయిల్గా మొత్తం క్లియర్ కట్గా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఒకసారి వెళ్ళి మా కంటెంట్ అయితే చెక్ చేయండి. అండ్ మీకు ఏమాత్రం వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వెళ్ళకండి, సో దట్ మాకు సపోర్ట్కి వచ్చి మీకు ఇన్డెప్త్కి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చూస్తున్నారు కానీ బీఎస్సీ అగ్రికల్చర్ గురించి మనం ఇవాళ ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ వన్ మనకు మినిమం తెలియాల్సినవి మస్ట్ ఏంటంటే, అగ్రికల్చర్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టర్ అనమాట ఇండియన్ ఎకానమీలో. అండ్ అట్ ద సేమ్ టైం ఇందులో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అగ్రోనమీ అని కానీ, ప్లాంట్ బ్రీడింగ్ అని కానీ, ఫార్మ్ మేనేజ్మెంట్ కానీ ఇలా ఉంటాయి. సో ఏంటంటే ఫస్ట్ మనకి ఏదైనా ఏ ఫీల్డ్లో తీసుకున్నా మనకు నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. సో ఈ అగ్రికల్చర్ విషయంలోకి వస్తే మనకు థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అవి రెండు ఉంటేనే మనకు మంచి కెరీర్ అనేది ఉంటుందన్నమాట మన అగ్రికల్చర్లో. నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూసుకోవచ్చు, మస్ట్ కంప్లీట్ 12th విత్ 50% పాస్డ్ అవుట్ అయి ఉండాలి, కండక్టెడ్ బై ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఏపీఆర్టీఎస్ ఆర్ ఎనీ అదర్ బోర్డ్స్ అనమాట. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకోవచ్చు, మినిమం వచ్చరికి 17 years ఉండాలి అన్నిటికీ. సో అన్నిటికీ సపరేట్గా మ్యాక్సిమం ఇయర్స్ ఎన్ని ఉండాలంటే, అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ జనరల్ ఆర్ ఓబీసీకి అయితే 22 years అండి, ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 25 years, ఫర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే 27 years ఉండాలా. అండ్ నెక్స్ట్ మనం చూసుకోవచ్చు ఇక్కడ వేరియస్ కోర్సెస్ ఉంటాయి మనకి ఇందులో. సో ఫస్ట్ బేస్ అగ్రికల్చర్ హార్న్స్ ఉంటుంది, నెక్స్ట్ అగ్రికల్చర్ ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటుంది, బీటెక్ ఇన్ అగ్రికల్చర్, సో బీఎస్సీ ఇన్ హార్టికల్చర్ ఉంటుంది, సైన్స్ ఇన్ ఫారెస్ట్రీ ఉంటుంది, ఫిషరీస్ సైన్స్ ఉంటుంది, ఇన్ అగ్రికల్చర్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఉంటుంది అనమాట, బీఎస్సీ ఇన్ సెరికల్చర్, ఇన్ని ఉన్నాయన్నమాట మనకి ఇందులో కోర్సెస్, వేరియస్ కోర్సెస్ ఉన్నాయి. మనం ఇందులో మాట్లాడబోయే ఇవాళ వీడియో మనం మాట్లాడబోయే దేని గురించి అంటే బీఎస్సీ అగ్రికల్చర్ హార్న్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నామండి. దీని గురించి ఇన్ డీటెయిల్గా అయితే మనం ఇవాళ ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అండ్ వీటికి సపరేట్గా మనం వీడియోస్ చేస్తున్నాము, ఆర్ఎల్స్ మొత్తం కలిపి ఒకే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను అనమాట. సో ఫస్ట్ మనం ఇవాళ వీడియోలో అయితే బీఎస్సీ అగ్రికల్చర్ హార్న్స్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో మీరు కింద చెక్ చేసుకోవచ్చు, కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి 4 years ఉంటుంది విత్ 8 semesters అనమాట. నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏపీ ఎంసెట్ ఆర్ టీఎస్ ఎంసెట్ రాయాలి. నేషనల్ వైడ్ కాలేజెస్కి మనం ఆల్ ఇండియా ఎగ్జామ్ రాయాలన్నమాట, ఐకార్ ఎగ్జామ్, ఆల్ ఇండియా ఐకార్ ఎగ్జామ్ అనేది రాయాలి నేషనల్ వైడ్ కాలేజెస్కి. డీమ్డ్ యూనివర్సిటీకి అయితే మాత్రం మీరు సియూఈటీ ఎగ్జామ్ అనేది రాయాలన్నమాట. సీట్ అలాట్మెంట్స్ మాత్రం మెరిట్ లిస్ట్ మీద బేస్డ్ ఉంటుంది, లైక్ ఏపీటీఎస్ ఎంసెట్ ద్వారా. మనకి జనరల్గా నార్మల్గా బెటర్ కాలేజెస్ రావాలంటే ఆంధ్రాలో మనకు మాత్రం బిలో 3500 ర్యాంక్ వస్తే మంచి గవర్నమెంట్ కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తెలంగాణలో అయితే మాత్రం 4000 అనమాట. సో ఇది ఓవరాల్గా. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇందులో కొన్ని కోటాస్ ఉంటాయి, అంటే ఎస్పెషల్లీ ఎంసెట్లో మనకు ఉంటుంది అనమాట. అగ్రికల్చర్ మన సీట్ రావాలంటే ఫార్మర్స్ కోటా, నాన్ ఫార్మర్స్ కోటా అనేది ఉంటుంది. ఫార్మర్స్ కోటా అంటే ఇది ఎలిజిబుల్ అయ్యి ఉండాలి, నాన్ ఫార్మర్స్ కోటా అంటే అది ఎలిజిబుల్ కారు అంతే. సో ఫస్ట్ మీరు చూడొచ్చు, స్టూడెంట్స్కి మినిమం 1 acre ల్యాండ్ అనేది వాళ్ళ పేరు మీద ఉండాలి, లేదా వాళ్ళ పేరెంట్స్ మీద ఉండాలి, సర్టిఫైడ్ బై తహసీల్దార్ అనమాట, కమ్స్ అంటే ఫార్మర్స్ కోటా. సో నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, క్యాండిడేట్స్ వాళ్ళు మినిమం 4 years అనేది చదవాలన్నమాట నాన్ మున్సిపల్ ఏరియాస్లో. అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి 12th ఏదైతే చదువుతారో ఈ ఏదైతే గ్రాడ్యుయేషన్ ఉంటుందో, ఈ ఇయర్స్ స్టడింగ్ ఇయర్స్ ఉంటుందో ఇందులో మినిమం 4 years ఏదైనా సరే, 2 నుంచి 10th class వరకు కానీ, సెకండ్ నుంచి ఇంటర్మీడియట్ ఏదైనా సరే, ఇన్ బిట్వీన్ ఈ రెండిట్లో ఒక 4 years అనేది నాన్ మున్సిపల్ ఏరియాస్లో ఉండాలన్నమాట. సో ఈ రెండింటికి సపరేట్ సర్టిఫికేట్స్ ఉంటాయి, ఆ రెండింటికి సపరేట్ సర్టిఫికేట్స్ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనం ఫార్మర్స్ కోటాకి ఎలిజిబుల్ అవుతాం. సో ఆ రెండింటి సర్టిఫికేట్స్ ఏంటో మీరు ఒకసారి చూడండి.
ఇది చూస్తున్నారు కదా, ఫామ్ 1 ఫస్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ అనమాట. సో మీ పేరు మీద ఉండే ఒక ఏరియా ఆర్ఎల్స్ మీ పేరెంట్స్ మీద ఉన్నది తహసీల్దార్ ద్వారా మీరు తెచ్చుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫామ్ ఉంటుందన్నమాట, ఫామ్ 2 అనేది. ఇది మీరు 4 years నాన్ మున్సిపల్ ఏరియాలో చదివినట్లు ఒక సర్టిఫికేట్ అనమాట. సో ఈ రెండు మనం సబ్మిట్ చేసినప్పుడు మనకి ఫార్మర్స్ కోట అనేది అప్లికేబుల్ అవుతుంది. ఈ రెండింటి యొక్క మాన్యువల్ అవుట్లైన్ ఒకటి ఇది ఎలా అయితే ఉందో ఇది నేను ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి ఒకసారి ఇంకా చెక్ చేసుకోండి. మీకు కావాలని పెడతాను డిస్క్రిప్షన్లో, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్ నీడ్ టు సబ్మిట్ దీస్ 2 సర్టిఫికేట్స్ అనమాట డ్యూరింగ్ కౌన్సిలింగ్ ప్రాసెస్. అప్పుడు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, నోట్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఫీజ్ స్ట్రక్చర్ చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కాలేజెస్ ఉంటాయి కదా. సో ఫస్ట్ వన్ మీరు చూసుకోవచ్చు, బీఎస్సీ హార్న్స్ అగ్రికల్చర్కి ట్యూషన్ ఫీ వచ్చేసరికి పర్ సెమిస్టర్ 6,650 అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అదర్ ఫీ వచ్చేసరికి 12,500 నార్మల్గా ఉంటుందన్నమాట. సో లైబ్రరీ ఫీ ఇవన్నీ కొన్ని రీఫండబుల్ ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. రీఫండబుల్ అని ఉంది. సో ఇలా లైబ్రరీ డిపాజిట్ అని, ల్యాబొరేటరీ అని, హాస్టల్ డిపాజిట్ అని, మెస్ అడ్వాన్స్ అని, హాస్టల్ ఎస్టిమేట్ ఛార్జెస్ అని, నార్మల్గా ఇలా ఉంటుందన్నమాట. పర్ మంత్ ఇలా 850 అలా ఛార్జ్ చేస్తారు. హాస్టల్ రూమ్స్ పర్ ఓవరాల్గా మీరు 38,400 అయితే పే చేయాలన్నమాట. సో ఇది ఓవరాల్గా ఫీ స్ట్రక్చర్ ఆంధ్రలో. తెలంగాణలో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ట్యూషన్ ఫీ అనేది 10,000 ఉంటుంది, స్పెషల్ ఫీ 12,000 ఇలా. అండ్ మిగతావి అనమాట ఇవి వెటర్నరీ, ఇవి కానీ ఫారెస్ట్ అండ్ సైన్స్, ఇది హార్టికల్చర్, ఇవి సపరేట్ మనం వేరే వీడియోలో మాట్లాడినప్పుడు వీటి గురించి ఇండియన్ మాత్రం ఫస్ట్ ఇవి చూడండి. లైబ్రరీ ఫీ ఇందులో కూడా ఉంటాయి అనమాట. ఇందులో ఓవరాల్గా మీరు పే చేయాల్సింది ఏంటంటే 45,550 అనమాట. మీరు ఇక్కడ పైన చెక్ చేసుకోవచ్చు, ఆంధ్రలో 38,400, ఇక్కడ 45,400 అనమాట. సో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజెస్ కొన్ని ఉంటాయి, హార్టికల్చర్ అండర్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఫోరం, ఇవి హార్టికల్చర్. ఇది మనం నెక్స్ట్ ఆ వీడియోలో వచ్చినా మనం అక్కడ మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, హార్న్స్ అగ్రికల్చర్ అని కూడా ఇచ్చారు. సో ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజ్లో ఇలా కూడా ఉంటుంది అనమాట. ఎంత 10 lakhs ఉంటుంది టోటల్గా, మొత్తం ఓవరాల్గా కలిపి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ కలిపి. అంటే ఇది పీజీ, ఈ రెండు డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి ఇందులో. ఎస్కేఎల్ టీహెచ్ఎస్ అని దానికి ఒక ఓవరాల్ అబ్రివేషనే తెలియదు, పీజేటీఏఎస్ఏయు అనేసి. సో ప్రొఫెసర్ అని సంథింగ్ అది ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే 10 lakhs, ఈ యూనివర్సిటీలో అయితే 9 lakhsతో మీకు అయిపోతుంది అనమాట సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాలో. అండ్ నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ డ్యూరింగ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనమాట ఆంధ్రప్రదేశ్లో. ఇవన్నీ మీరు ఒరిజినల్లీ కాలేజ్కి వెళ్ళి మీకు సీట్ వచ్చి అక్కడ మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఇవన్నీ ఒరిజినల్గా మీరు ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చరికి పాస్ సర్టిఫికేట్ కమ్ మెమోరాండమ్ మార్క్స్ అప్టెండ్ బై ద క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ అనమాట. హాల్ టికెట్, మీ యొక్క హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ ఆఫ్ ఎంసెట్ అనమాట. ఇది మేము 2022 ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాం, లాస్ట్ ఇయర్ అనమాట నార్మల్ మీరు ప్రొవైడ్ చేయాల్సింది. సో నెక్స్ట్ చూసుకోవచ్చు, ఎస్ఎస్సీ ఆర్ ఇట్స్ ఈక్వల్ అంటే ఎగ్జామ్ సర్టిఫికేట్ అనమాట, మా 10th క్లాస్ది. ఇంకా కమ్యూనిటీ సర్టిఫికేట్ మనకి ఏ క్యాస్టో అది. నెక్స్ట్ బోనిఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ ట్రాన్స్ఫర్, ఫామ్ 1, ఫామ్ 2. ఎవరైతే ఫార్మర్స్ కోటాలో ఉంటారో వాళ్ళైతే ఇది పర్టికులర్గా సబ్మిట్ చేయాలి. కౌన్సిలింగ్లో కూడా మీరు సబ్మిట్ చేయాలి, ఇచ్చేటప్పుడు కూడా మీరు అక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. ఇన్ కేస్ ఎనీ అదర్ స్పెషల్ కోటా రిజర్వేషన్ ఉంటే క్యాప్ కానీ ఎన్సీసీ కానీ ఇవి సబ్మిట్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ తెలంగాణలో చూసుకుంటే సేమ్ అవే ఉంటాయి, ఎస్ఎస్సీ మెమోరాండమ్ పాస్ట్, ఇది ఇంటర్మీడియట్ది, తెలంగాణ స్టేట్ ఎంసెట్ ర్యాంక్, అది బోనిఫైడ్ స్టడీస్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, కాపీ ఆఫ్ స్పెషల్ అది మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, లేటెస్ట్ సర్టిఫికేట్ కాపీ ఆఫ్ ఈడబ్ల్యూఎస్, మీకు ఇన్ కేస్ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ మీరు చూసారు కదా, అదే ఫార్మర్స్ కోట ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. సో దాని ప్రకారం ఇది. సో నెక్స్ట్ చూసుకోవచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్, అదే అనెక్స్ 2. సో ద లేటెస్ట్ సర్టిఫికేట్ ఫర్ ఫిజికల్లీ మీరు పీడబ్ల్యూ అయితే దాని యొక్క లేటెస్ట్, చిల్డ్రన్ ఆర్మడ్ క్యాప్ అయితే మీకు దాని యొక్క లేటెస్ట్ సర్టిఫికేట్, ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఇవి ఓవరాల్గా సర్టిఫికేట్స్ మీరు ప్రొవైడ్ చేయాలి ఉంటుంది. మీరు ఎందులో ఏ కేటగిరీలో సీట్ తీసుకుంటే ఆ కేటగిరీ. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైనా సరే ఏదైనా అగ్రికల్చర్ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మెయిన్ పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి అగ్రికల్చర్లో కెరీర్ అనేది మన స్కిల్ని బేస్డే కాదు, మనం తీసుకున్న కాలేజ్ మీద కూడా డిసైడ్ అయి ఉంటుందన్నమాట. మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ ఏంటంటే, ఏ కాలేజ్ అయినా మీరు అగ్రికల్చర్ మీకు అది బాగుందని అనిపిస్తే ఫస్ట్ అది చూడండి, ఐకార్ సర్టిఫైడా కాదా. ఐకార్ సర్టిఫైడ్ అయితేనే అది వాల్యుబుల్ ఉంటుంది అండ్ మీకు ఫ్యూచర్లో మంచి స్కోప్ ఉంటుందన్నమాట. సో బెటర్గా మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ కాలేజ్ షుడ్ బి ఐకార్ సర్టిఫైడ్ అయి ఉండాలి, బెటర్ ల్యాబ్ ఫ్యాకల్టీ ఉండాలన్నమాట, అట్ ద సేమ్ టైం ఫీల్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కాలేజ్ గురించి మీరు తెలుసుకోండి, ఆర్ఎల్స్ మీకు తెలిసిన వాళ్ళ గురించి అడగండి. సో అక్కడ ఫీల్డ్ వర్క్ ఉంటుందా లేదా ఏంటి అని. ఆ ఫీల్డ్ వర్క్ మీకు ఉన్నప్పుడే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది, మీకు ఫ్యూచర్ కెరీర్లో మాత్రం మంచి స్కోప్ ఉంటుంది. నాలెడ్జ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏ ఫీల్డ్ అయినా సరే. సో ఫస్ట్ మీకు అక్కడ ఫీల్డ్ వర్క్ ఉందా లేదా కూడా చాలా ఇంపార్టెంట్, అది ఒకసారి కనుక్కోండి. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ బెటర్ అనమాట, మోర్ ప్రొడక్టివ్ నాలెడ్జ్ కోసం ఇదనమాట. సో ఫస్ట్ ఇవి మెయిన్ పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాల్సింది. ఒక కాలేజ్లో వెళ్ళే ముందు ఒక దగ్గర జాయిన్ అవుతున్నాం, ఐకార్ సర్టిఫికేట్ లేదా, ల్యాబ్ ఫెసిలిటీ ఉందా లేదా, ఫీల్డ్ వర్క్ మెయిన్ ఉందా లేదా. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ అయితే అవి ముందు ప్రిఫర్ చేసుకోండి. సో నెక్స్ట్ చూస్తున్నాం కదా, టాప్ మోస్ట్ కాలేజెస్ అనమాట విత్ ఫీల్డ్ వర్క్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట. మేము ఇవి కూడా కొంచెం షఫుల్ చేసి మీకు పెట్టడం జరిగింది, ఎంక్వైరీస్ చేసి రీసెర్చ్ చేసి. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, టాప్ మోస్ట్ కాలేజ్ విత్ ఫీల్డ్ వర్క్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట. ఆంధ్రాలో ఉండేవి చూసుకోవచ్చు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలకు కింద వచ్చేవి. అగ్రికల్చర్
అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల గుంటూరు డిస్టిక్లో ఒకటి ఉంది, శ్రీకాకుళం నైరా ఒకటి ఉంది, రాజమహేంద్రవరంలో ఈస్ట్ గోదావరిలో ఒకటి ఉందండి. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ తిరుపతి, అగ్రికల్చర్ కాలేజ్ మహానంది కర్నూలు డిస్టిక్, మేకపాటి గౌతమ్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్ ఉదయగిరి అనమాట. సో నెక్స్ట్ మీరు అఫిలియేటెడ్ అగ్రికల్చర్ కాలేజ్ టు అంగారు, అంటే గవర్నమెంట్ ఇవి నార్మల్గా ఇవైతే గవర్నమెంట్వి, ఇవి నార్మల్ ప్రైవేటివ్ అనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. శ్రీ కింజరపు ఎర్రన్నాయుడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఉంది, కదిరబాబు ఉంది, ఎన్ఎస్ ఉంది. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. వన్ బై వన్ ఇక్కడ చెప్తారు. వీడియో చాలా లేట్ అయిపోయింది అనమాట. సో ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ వీడియో పాజ్ చేసి ఒకసారి చెక్ చేసుకుని ఇది ఎక్కడ ఏది కావాలో నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ మీరు చూసుకున్నారు ఇక్కడ తెలంగాణ అనమాట. సో తెలంగాణవి కూడా ఈ ప్రొఫెసర్ ఇందా మనం చెప్పాం కదా అబ్రివేషన్ అని, ప్రొఫెసర్ జయకృష్ణ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ కాలేజ్ యూనివర్సిటీ హైదరాబాద్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ వన్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, అంటే బెస్ట్ కాలేజ్ చెప్తున్నాను. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రాజేంద్ర నగర్ హైదరాబాద్, అగ్రికల్చర్ కాలేజ్ అశ్వత్థరావుపేట బద్రి కొత్తగూడెం డిస్టిక్ అనమాట. సో ఇంకోటి పోలాస జగిత్యాల డిస్టిక్. సో ఇలా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. తెలంగాణ వాళ్ళు తెలంగాణది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. మేము ఒక క్లోజింగ్ ర్యాంక్స్ కూడా చెప్పాను అనమాట. లాస్ట్ ఇయర్ బేస్డ్ మీద షఫుల్ చేసి మీకు చెప్తున్నాము. ఫైనల్ క్లోజింగ్ ర్యాంక్స్ బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్. ఫస్ట్ తెలంగాణలో ఓసీ కేటగిరీలో నాన్ ఫార్మర్స్కి 12,692 దగ్గర కట్ ఆఫ్ ఆగింది. ఫార్మర్స్ కోటాలో 24,453 దగ్గర కట్ ఆఫ్ ఆగింది. బీసీఏకి మాత్రం 38,295 దగ్గర నాన్ ఫార్మర్స్ కోటా, 66,446 దగ్గర ఫార్మర్స్ కోటా. ఏం లేదు, ఇంటూ డబల్ అన్నట్లే. సో ఇక్కడ చూసుకోవచ్చు. బీసీబీలో 29,014th ర్యాంక్ అనమాట, 63,336 ఇది అనమాట మనకి. బీసీసీలో 21,174 నాన్ ఫార్మర్స్, 31,163 ఫార్మర్స్ కోటా, 68,605 వచ్చేసరికి నాన్ ఫార్మర్స్ కోటా ఇన్ బీసీడీ, అండ్ 49,755 మనకు ఫార్మర్స్ కోటా అనమాట. మనం ఇక్కడ చూసుకోవచ్చు. బీసీఈలో 58,974 దగ్గర నాన్ ఫార్మర్స్ కోటా, 25,190 దగ్గర ఫార్మర్స్ కోటా అనమాట. సో నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో క్లోజింగ్ ర్యాంక్స్ మనం చూసుకోవచ్చు. ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఇవి చెప్తాను. సో ఇదైతే మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసి చెక్ చేసుకోండి. ఆర్ఎల్స్ వీడియో యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీ, డిఈ, ఎస్టీ, ఎస్సీ మొత్తం ఓవరాల్గా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నాన్ ఫార్మర్ అన్రిజర్వ్డ్లో జనరల్ కేటగిరీలో ఏయూ రీజియన్, ఎస్యూ రీజియన్ ఫర్ గవర్నమెంట్ కాలేజ్ అనమాట. సో ఓవరాల్గా మీకైతే ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. లేదా వీడియో చాలా లాంగ్ అయిపోతుందన్నమాట. ఒక్కొక్కటి వన్ బై వన్ మాట్లాడుతూ వెళ్తే. సో టైం వేస్ట్ మీకు నాకు, ఎందుకంటే మీరు ఏదో ఒక క్యాస్ట్ రిలేటెడ్ ఉంటారు. సో డైరెక్ట్ మీరు వెళ్ళి చెక్ చేసుకోవడం బెస్ట్. సో ప్రైవేట్ కాలేజెస్లో ఇవన్నమాట. ఓసీ, ఈడబ్ల్యూఎస్ సేమ్ అవే కేటగిరీస్ పైన లాగా అన్రిజర్వ్డ్, ఏయూ రీజియన్, ఎస్యూ రీజియన్. సో ఇది ప్రైవేట్ కాలేజెస్కి. సో నెక్స్ట్ చూద్దామండి ఫ్యూచర్ స్కోప్ ఏంటి అసలు అని అనుకుంటే, మనకు బీఎస్సీ అగ్రికల్చర్లో జాబ్ ఆపర్చునిటీస్ వేరియస్గా ఉంటాయండి. మనకి జస్ట్ నాలెడ్జ్, స్కిల్ ఉండాలి తప్ప ఏ ఫీల్డ్ అయినా సరే మనకు చాలా ఫ్యూచర్ స్కోప్ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇందులో వచ్చేసరికి మనకు ఫస్ట్ రీసెర్చ్ ఆఫీసర్ కింద వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఆపరేషన్స్ మేనేజర్ కింద ఉంటుంది, మార్కెటింగ్ ఆఫీసర్ కింద రావచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కింద రావచ్చు, క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్ కింద రావచ్చు, ప్రొడక్షన్ మేనేజర్ కింద. వేరియస్గా ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా మీకు చాలా ఉంటాయి అన్నమాట. మీరు ఒకసారి వెళ్ళి ఆ కోర్సులో ఇన్డెప్తల్గా ఉంటే, మీకు సీనియర్స్ కానీ ఇన్ కేస్ ఎవరైనా చదువుతున్న వాళ్ళని కానీ మీరు ఎంక్వైరీ చేస్తే ఇంకా దొరుకుతాయి అనమాట. సో మేము టాప్ మోస్ట్ మాత్రం మీకు ఇక్కడ చెప్తున్నాము. రీసెర్చ్ ఆఫీసర్ అని, ఆపరేషన్స్ మేనేజర్, అగ్రికల్చర్ ఆఫీసర్, ప్రొడక్షన్ మేనేజర్, క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్స్ ఇవన్నమాట. సో ఇదండి ఇవాళ మన ఈ యొక్క బీఎస్సీ అగ్రికల్చర్ హార్న్స్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనమాట. సో ఐ హోప్కి మీకు అందరికీ మంచిగా క్లియర్ కట్గా అర్థమై ఉంటుంది. అండ్ మీకు ఏదైతే ప్రీవియస్గా వీడియో చూడకుండా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ వాటి యొక్క డిస్క్రిప్షన్ లింక్స్ అయితే నేను కాలేజెస్ ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కట్ ఆఫ్స్ ఇవి. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి క్లారిటీగా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్లో అయితే కమెంట్ సెక్షన్ చేయండి. సో దట్ మేము మీకు ఇంకా రిప్లై ఇచ్చి ఆర్ఎల్స్ మీ డౌట్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తామండి. అండ్ ఇవాళకి వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపించినా, యూస్ఫుల్ అనిపించినా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి ఇన్ డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి.